భారత్ పాక్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ వాయిదా పడింది. పాకిస్తాన్ తాను పాపిస్తాన్ అనే విషయాన్ని రుజువు చేస్తూ ముష్కరులకు కొమ్ము కాస్తూ భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజలపై దాడి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ రాక్షసులకు బుద్ధి చెప్పేలా భారత సైన్యం తమ దగ్గర ఉన్న అస్త్రాలన్నింటినీ వాడుతూ శత్రు సంహారం చేస్తూ పాకిస్తాన్ కోటలు బద్దలు కొడుతూ వాళ్ల గుండెల్లో భయాన్ని నింపుతోంది. అతి త్వరలో పాకిస్తాన్ను పాతాళంలోకి తొక్కేలా భారతదేశం వ్యూహాలు రచిస్తోంది. అయితే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. ముందు ఐపీఎల్ సీజన్లో నిర్వాహకంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ ఆ తర్వాత ఆ నిర్ణయంలో కీలక మార్పు చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ మ్యాచ్లను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ యాజమాన్యం ఏమని పేర్కొన్నదంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఫ్రాంచైజీలు ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ఐపీఎల్ పాలక మండలిలో చర్చించాం. ప్రసారకర్తలు, స్పాన్సరర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. మన సాయుధ బలగాల స్థైర్యం, సన్నద్ధతపై కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ అందరి అభిప్రాయాలను గౌరవించి ఐపీఎల్ను ఒక వారం రోజుల పాటు వాయిదా వేసింది. అంటే ఈ నెల చివర్లో తిరిగి ఐపీఎల్ ప్రారంభమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి బీసీసీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. మన సాయుధ బలగాల ధైర్యం, నిస్వార్థ సేవకు సెల్యూట్ చేస్తున్నామని ఐపీఎల్ యాజమాన్యం తమ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో టోర్నీని కొంతకాలం వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదనిపించింది అని వెల్లడించారు. ఇప్పటికే పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ భద్రతా కారణాల రీత్యా మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఐపీఎల్ రీస్టార్ట్ అయితే ఈ మ్యాచ్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండి రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.